హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే 'గేమ్ చేంజర్' నుంచి ఇప్పుడే 'దోప్' అనే సాంగ్ అయితే వచ్చిందనమాట. సో, అది అమెరికాలో ఆ ఈవెంట్ చేసి, ఆ ఈవెంట్‌లో సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సో, మనకొచ్చేటప్పటికి 4 వెర్షన్స్ రిలీజ్ చేశారు గైస్. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ కూడా రిలీజ్ చేశారనమాట. సో, కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో అది అవైలబుల్ ఉంది. అయితే ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటి అంటే, సో, ఇదంతా కూడా మేకింగ్ స్టైల్ వెస్టర్న్ స్టైల్‌లో ఉందనమాట. సో, ఇండియన్ కల్చర్ గాని అట్లా గాదు. సో, కంప్లీట్‌గా ఇప్పుడు ఔట్ సైడ్ ఆఫ్ ఇండియాలో, హాలీవుడ్ లెవెల్‌లో సో, ఎట్లా అయితే సాంగ్స్ కంపోజ్ చేస్తారో, అదే విధంగా ఈ సాంగ్‌నైతే డిజైన్ చేశారనమాట. సో, కంప్లీట్‌గా లిరిక్స్ గాని, లేకపోతే ఆ బీట్స్ గాని అంతా కూడా తమన్ గారు ఇంటర్నేషనల్ లెవెల్‌లో అయితే ఆయన కంపోజ్ చేశారు. నిజంగా నాకైతే బీట్స్ విన్న కొద్దీ నాకు చాలా మంచిగా అనిపించిందనమాట. సో, ఎక్కడా కూడా కాపీ కొట్టినట్టు గాని, లేకపోతే ఏదో రొటీన్‌గా కొట్టినట్టు నాకైతే ఎక్కడ అనిపించలేదు. ఫ్రెష్ ట్యూన్ అయితే ఆయన తీసుకొచ్చి పెట్టారనమాట సినిమాలో. సో, ఈ సాంగ్ ఎస్పెషల్లీ మనకేం ఇంప్రెస్ చేస్తది అంటే విజువల్స్. సో, ఒక్కసారి మీరు కరెక్ట్‌గా లిరికల్ ఆ సాంగ్స్ చూసినా సరే, ఆ ఎనకొచ్చిన ఆ సెట్ గాని, తర్వాత అదంతా గ్రాండియర్ అదంతా కూడా మనకి పెట్టిన ప్రతి రూపాయికి వర్త్ అనేసి నాకైతే అనిపిస్తుందనమాట. సో, అగైన్ ఇలాంటి పొలిటికల్ కమర్షియల్ సినిమాల్లో కంప్లీట్‌గా స్టోరీ డిపెండ్ అలా ఎళ్తూ ఉంటే జనాలకు బోర్ కొడతదనమాట. సో, అందుకే ఇలాంటి సాంగ్స్ మొన్నొచ్చిన 'నానా హైరానా' గాని, 'జరగండి' గాని, సో, ఇప్పుడు ఈ సాంగ్ గాని, సో, ఇలాంటి సాంగ్స్ పెడితే ఆడియన్స్ ఏంటంటే రిఫ్రెష్ అవుతా ఉంటారనమాట. సో, అగైన్ వాళ్ళు బోర్ ఫీల్ అవ్వరు. సో, స్టోరీ మీద కాన్సంట్రేట్ చేయగలుగుతారనమాట. సో, అందుకని చెప్పి శంకర్ గారు ఇంత గ్రాండియర్‌గా ఈ సాంగ్స్‌ని కంపోజ్ చేసి సినిమాలో పెట్టడం జరిగింది. సో, అగైన్ ఇలాంటి సాంగ్ అంటే మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఆఫ్‌కోర్స్. సో, దానికి పెట్టిన బడ్జెట్ గాని, ఆ గ్రాండియర్‌నెస్ గాని అంతా కూడా హైలైట్ అవుతుంది. సో, ఇలాంటి సాంగ్‌ని హ్యాండిల్ చేయాలి అంటే అగైన్ కొరియోగ్రాఫర్‌గా 'జానీ మాస్టర్' గారినే ఆయన పెట్టుకున్నారు. సో, ఆయన పెట్టిన కొరియోగ్రఫీ, ఆయన పెట్టిన స్టెప్స్ ఇయన్నీ గూడా మనం రేపు పొద్దున్న స్క్రీన్ మీద చూడబోతున్నాం అనమాట. సో, నార్మల్ సాంగ్స్‌నే జానీ మాస్టర్ ఇంకో లెవెల్‌కి తీసుకెళ్తారు. అలాంటిది ఇప్పుడొస్తున్న ఈ సాంగ్ ఇంత గ్రాండియర్‌గా ఉందంటే, ఇందులో గూడా స్టెప్స్ మంచిగానే ఉంటాయని చెప్పి చాలామందైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఆఫ్‌కోర్స్ చరణ్ గారి నుంచి కూడా డాన్స్ నంబర్ అయితే ఇందులో అయితే మనకి 'రామచ్చ మచ్చ'తో పాటుగా ఇందులో గూడా ఒక మంచి డాన్స్ నంబర్ అయితే పడతదనమాట. సో, మీకు సాంగ్ చూసిన తర్వాత ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి గైస్. థాంక్ యూ.